నేను దేశం కోసం ధర్మం కోసం బతికేవాడిని, పేదల కోసం బతికేవాడిని. నీకేం చెప్పినా మనకి ఈ మధ్య నెలకి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ మోసం జరుగుతుందో ఏమో నాకైతే అర్థం కాల. ఈ 30 సంవత్సరాల్లో నాకు ఈ 2 సంవత్సరాల్లో చాలా తేడా కొడుతుంది. వాళ్ళందరినీ ఎవడెవడు అయితే మనకి ఇయలేదో అందరినీ పిల్లంపి మన హోటల్లోని, డాబా వాళ్ళని, చికెన్ సెంటర్ అందరూ వస్తున్నారు. స్కూల్ వాళ్ళని మొన్ననే పోయింది కదా, వస్తామన్నారు. వస్తామన్నారు రానే రాలే. నువ్వు ఫోన్ చేసినావు బాగా, పోయిన వారిని కూడా ఇచ్చిన. వచ్చినావా? ఎవరు ఆడొచ్చేది? వాళ్ళిద్దరేనా? రమ్మని ఇద్దరు వస్తారు. ఎవరు? నమస్తేనా. ఈ పేరు డాబా పెట్టిండు. డాబా పెట్టినావా? ఏడా? బైపాస్ రోడ్ హైవేలో కాదు. ఏమి డాబా పెట్టినావు? నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? అట్లా కాదనా, మనము నేను డాబా పెట్టేటప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తాం కదా కింద. అవునవునా. గునాది వేసేటప్పుడే అన్న వచ్చి 5 లక్షలు తీసుకొని వచ్చిన అన్న. కాదు, నువ్వు 5 లక్షలు తీసుకున్నావు. మనం మాట కూడా చెప్పలేదు కదా అన్న. నువ్వు ఏంది చెప్తావు? నాకంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తావు చూస్తావు నా పేరు వాడుకొని. అవన్నీ కాదులే. లేనా, గునాది అయిపోయింది, ఒక లెవెల్ కి వచ్చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యే టైంలో మళ్ళా వచ్చినాడు అన్న. మళ్ళా నీ పేరు చెప్తే మళ్ళీ 5 లక్షలు తీసుకొని పోయినా అన్న. కాదన్నా, 5 లక్షలు తీసుకున్నాక 5 పైసలు కూడా ఇక్కడ అయిన డబ్బులన్నీ నువ్వే తింటే ఆస్తినంతా నువ్వే కూడా అంటే డబ్బులు తినేది నువ్వు, చెడ్డ పేరు నాకే పెద్ద మనిషికి. ఏంది ఇదంతా? సరే సరే, ఇప్పుడు డాబా ఓపెన్ చేసినావా? ఓపెన్ చేసిన వారం అయింది. కడుపు అన్నం తింటావా గడ్డి? డాబా ఓపెన్ చేసినప్పుడు నాకు ఓ మాట చెప్పి నాతో ఓపెన్ చేయించుకోవాలని బుద్ధి జ్ఞానం లేదా? కాదా? ఎట్లా ఓపెన్ చేసినావా? నా పర్మిషన్ లేకుండా డాబా ఎట్లా ఓపెన్ చేసినావు నాకు అర్థం కాలే. ఏదోనా ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో అంతా పర్మిషన్లు తెచ్చుకున్నాను, ట్రయల్ గా తెచ్చుకున్నాను. అన్న కూడా నీ పేరు చెప్పినాడు, 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అందుకు ఇంకేదో అంత ఓపెన్ చేసుకుంటేనా మంచి దినం చూసుకొని. అంటే బయట అధికారులతో పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇంకా పెద్ద మనిషి పర్మిషన్ అవసరం లేదని అనుకుంటాను. అయ్యో అట్లా కాదన్నా, మళ్ళీ గానక్కలు చేస్తాడు, కళ్ళు ఏమో తిరుగుతున్నావు. లేదు లేదు, పుట్టుకోవచ్చు. ఎవరు వాళ్ళు? అంత అధికారులు అంత ఎవరు? వాళ్ళ పర్మిషన్ లేకపోయినా సరే నా ఒక్క పర్మిషన్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని నా పర్మిషన్ అవసరం లేదని కూర్తావా? గానక్కలు చేస్తున్నావు. అవన్నీ నీకు ఇంక చివరిసారిగా వార్నింగ్ ఇస్తాడా? ఎవడైనా సరే ఏదైనా అధికారుల పర్మిషన్ లేకపోయినా సరే నా పర్మిషన్ తీసుకోవాలా. వాళ్ళ పర్మిషన్ లేకపోయినా సరే నా పర్మిషన్ ఉండాలా. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నానే నా పర్మిషన్ లేదంటే నీటికి పని లేకనే దేశం కోసం ధర్మం కోసం పెద్ద మనిషి ఉండేది. గన్నకరాలు చేస్తున్నావు. చెట్టు కట్టేసి కొడతా. వద్దు, డాబా ఇప్పుడు క్లోజ్ చేయను. క్లోజ్ చేయాలన్నా? నా పెట్టుబడి పెట్టినా చేయొద్దు. నువ్వు ఫస్ట్ డాబా క్లోజ్ చేయి, మళ్ళా మంచి రోజు చూసి ఓపెన్ చేయి. మళ్ళా ఓపెన్ చేయాలన్నా? మళ్ళీ ఓపెన్ చేయాలి. మళ్ళీ ఏమి తమస్ చేస్తావు? డాబా ఓపెనింగ్ నన్ను పిలిచాలా లేదా? నువ్వు ఎట్లా ఓపెన్ చేస్తావు? నువ్వు గన్నకరాలు చేస్తావు. ఎట్టి పరిస్థితుల్లో డాబా ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఫస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ మంచి రోజు చూసి ఓపెన్ చేయి. అప్పుడు నాకు ఓపెనింగ్ పిలుసు. అదే విధంగా 10-15 ఫ్లెక్సీలు నా ఫోటో ఉండేటివి డాబాకి ఆ పక్క ఈ పక్క పెట్టు. నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తా, అప్పుడు ఓపెన్ చేసుకో. అది కాదు ఇది కాదు గన్నకలు చేసినావు అనుకో, ఒకవేళ 10 లీటర్ల పెట్రోల్ నాది కాదు అని అనుకుంటే చూసుకుంటాలే. అన్న వద్దనా, అంత పని చేయొద్దన్నా. చెప్పనా అన్న అట్లా వద్దునా? అట్లా నేను తలుచుకున్నాను అనుకో, 10 లీటర్ల పెట్రోల్ నాది కాదు అనుకుంటే ఇంకా నువ్వు డాబా నడుపుకోలేవు. వద్దునా, పూర్తి చేస్తా. నాకు అర్థమైంది. వద్దునా. అందుకనే ఎంత ఇచ్చినావు? 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినానన్నా. 10 లక్షలు అవి వదిలేసి వదిలేయమంటే ఎట్లా? చెప్పినది నా పర్మిషన్ లేకుండా డాబా ఓపెన్ చేసి మళ్ళీ గన్నకరాలు చేస్తాంటావు. కాదు, నా పర్మిషన్ లేకుండా డాబా ఓపెన్ ఇచ్చినాను కదా. అవన్నీ వదిలిపెట్టిపోయి నా పర్మిషన్ లేకుండా డాబా ఓపెన్ చేసి ఉండగా మళ్ళీ వచ్చి గన్నకలు చేస్తావు. నువ్వు తమాషా చేస్తున్నావు. మర్యాద చెప్తాను, 10 లీటర్ పెట్రోల్ నాది కాదనుకుంటే మళ్ళా. అందుకని అవన్నీ వద్దా. నువ్వు రేపు సాయంత్రం లోపల 10 లక్షలు నాకు చేర్చా బాధ్యత. మా అన్నకి ఇయ్యద్దు, నాకే తెచ్చేయాలను. 5 లక్షలు ఇస్తాలే. 5 కాదు, 10 రూపాయలు కూడా తగ్గించు. ఎందుకంటే నీకు తగ్గించిందో నువ్వు అధికారుల పర్మిషన్ ఉంది కదా, నీ పర్మిషన్ ఎందుకని కొత్తావు? వాళ్ళ పర్మిషన్ లేకపోయిన వాళ్ళకి నా పర్మిషన్ ఉండాలా? బతుకున్న నా కొడుకు భయంతో బతుకోవాలి. మీరు తమాషా చేస్తున్నారా? అది నిలబడు. ఏం పెద్ద ఎన్ని బిర్యానీ సెంటర్? 4 బిర్యానీ సెంటర్లు ఉన్నాయి కదా. నెల నీకు ఏం చెప్పినా బిర్యానీ సెంటర్ 4 ఓపెన్ చేసినప్పుడు ఏం చెప్పినా ఒక్కొక్క బిర్యానీ సెంటర్కి 50,000. 4 బిర్యానీ సెంటర్లు నెల నాకు 2 లక్షలు అందాలని చెప్పిన. నువ్వు నెల నాకు అందిస్తానే ఉన్నావు. చాలా మంచివాడు అనుకున్నా.
ఏం 2 నెలలు అవుతుంది అసలుకి నువ్వు డబ్బులు నాకు అందికోకుండా ఉండవు ఏం కథ? లేదు తమ్ముడు, మీ అన్న వచ్చి 2 లక్షలు ఇప్పించుకుని వచ్చేసినాడు. కాదా నెల పోయి 2 లక్షలు బిర్యానీ ఆ, నాకంటే నువ్వు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నావు కదన్నా. చెడ్డ పేరు చెప్తే నాకు ఏడన్నా చూసుకో, నా పేరు వాడినావు, ఆడిపోయి డబ్బులన్నీ తెచ్చుకొని ఏమి తెలియని వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉంటావు. నేనేందుకు ఇంక పెద్ద మనిషి నాకు అర్థమే కాలే. నెలకు నాకు ₹1,00,00,000 రావట్లే, నువ్వేమో 2-3 కోట్లు వసూలు చేసుకుంటాను. పని దగ్గర పెద్ద మనిషి అయింది ఇది. వద్దులే ఊరికే నువ్వే పెద్ద మనిషిగా నేనే నీ పక్కన కూర్చుంటా. ఎన్ని డబ్బులండి ఏడన్నా చూసుకో ఇదే, ఏడన్నా చూసుకో ఇదే. కాదు పెద్దప్ప, ఇక పైన మా అన్న వస్తే ఇయ్యొద్దండి, డైరెక్ట్ గా నాకే డబ్బు తెచ్చాడు. నెల 2 లక్షలు సరేనా? కాదు తమ్ముడు, కొంచెం ఏమంటే బిర్యానీ సెంటర్ అన్ని ఎక్కువైపోయింది టౌన్ లో. అవును, బిర్యానీ సెంటర్లు ఎక్కువ. బిర్యానీ సెంటర్లు ఎక్కువైపోయినాయి టౌన్ లో, వ్యాపారాలు జరిగేది కష్టమైపోయింది. కాదు పెద్దప్ప, బిర్యానీ సెంటర్లు ఎక్కువ అంటే తినే వాళ్ళు కూడా భయంకరంగా కొమ్మలు ఎవరు తింటున్నారు ఏం ఇప్పుడు? వ్యాపారం అంతా బయటే తింటున్నారు కదా. 50,000 తక్కువ అవుతాయి, ఒక 50,000 ఇస్తాను లేప. 50,000 అంటే ఇప్పుడు 2 లక్షలు నెల ఇస్తాడు. అది లేదు 4 బిర్యానీలు కలిపి 50,000. వ్యాపారాలు టౌన్ లో బిర్యానీ సెంటర్లు ఎక్కువైపోయింది. వద్దు నీకు ఇప్పుడు 2 లక్షలు నీకు ఇవ్వడం బరువు కదా. వద్దు నువ్వు బిర్యానీ సెంటర్ క్లోజ్ చేసుకో. అదే 50,000 కూడా నాకు వద్దుకో. బిర్యానీ సెంటర్ లో కూడా క్లోజ్ చేసుకోవట్లే, నీకు ఎందుకు ఇబ్బంది? బిర్యానీ నాకేం మిగిలడం లేదు. ఒక 40,000 నెలకి 40,000 కూడా మిగిలి నీకు ఏం చెప్తాను, వచ్చిండే లాభం 2 లక్షలు ఇవ్వడానికి నీకు ఇబ్బంది పడుతున్నావు కదా. బిర్యానీ సెంటర్ లో క్లోజ్ చేస్తే నాకే ₹1 కూడా వచ్చింది. అట్లా కాదు, వచ్చిన లాభం అంతా నీకే తెచ్చేయాల్సి వస్తుంది. సరే లాభం తక్కువ వస్తుందా? కాదు 50,000 తగ్గిస్తాను, 1.5 లక్ష. ఎవరు వచ్చినా నా పేరు చెప్పిన ఇవ్వద్దు, నువ్వే నాకు తెచ్చి సరేనా? 1.5 లక్ష. లేదంటే బిర్యానీ సెంటర్ క్లోజ్ చేసుకో, వద్దుకో ఊరికే. సరేలే కాదు సరే. మర్యాదగా చెప్తాడా, నువ్వు బిర్యానీ డాబారా నువ్వు ఫస్ట్ క్లోజ్ చేయి. ఇప్పుడు పోయి క్లోజ్ చేసి పారేసి మళ్ళీ మంచి రోజు ఓపెన్ చేయి. నేను దాన్ని రిబ్బన్ కటింగ్ చేస్తా. డాబాకి ఆ వైపు ఈ వైపు 10 ఫ్లెక్సీలు పెట్టు, నా ఫోటోలు సరేనా? ఇంక ఎవరన్నా కానీ నా పేరు చెప్పి ఎవరు డబ్బు అడిగినారు అనుకో, ఎవరన్నా కానీలే ఎవరికి ఇద్దండి, నాకే తెచ్చియండి సరేనా? మీరు ఇంకా అధికారుల గురించి పట్టించుకోద్దామని నేను చూసుకుంటా. వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, రేపు ట్రాన్స్ఫర్ అయ్యి. పెద్ద మనిషి నేను పర్మనెంట్ గా ఉండేవాడిని, అవునా కదా? వెళ్ళిపోండి. నువ్వు నా పేరు ఎక్కువ వాడతాను అన్న, వాడది తక్కువ వసూలు చేసుకోవాలి. ఏంది నువ్వు ఇట్లయితే? హలో ఏపా, నేనే పెద్ద మనిషిని మాట్లాడుతున్నా, చెప్పు. కాదు భయ, ఏంది నీకు నేనేం చెప్పినా? నువ్వు వెంచర్ ఇప్పుడు 5 ఎకరాల్లో నువ్వు వెంచర్ వేసినావు, 50 డూప్లెక్స్లు కడుతున్నావు. నేనేం చెప్పినా అందులో 10%, 5 డూప్లెక్స్లు నా పేరు మీద రాయవయ్యా అని చెప్తున్నా. నేనేం ఎక్కువ అడవాల, 10%. నీకు ఒకనికే కాదు, నువ్వు ఎవరినన్నా అడుక్కో, వెంచర్ వాళ్ళని 10% మాత్రమే నా పేరు మీద ఉంటాయి. ఎవరినన్నా అడుక్కోపా. ఏంది ఎప్పుడు? నాకు తెలియకున్నానా? ఎప్పుడు? 10 రోజుల క్రితమా? అవునా? సరే నేను మాట్లాడుతా ఉండు, చెప్తా. కాదన్నా, ఆడ వెంచర్ 5 ఎకరాలు వేసినారు కదా, ఆడ 50 డూప్లెక్స్ ఇళ్ళు ఉన్నాయి. 10% నా పేరు మీద 5 రాపిమని చెప్పిన. నువ్వు పోయి మా తమ్ముడు చెప్పినాడని నీ పేరు మీద డూప్లెక్స్ మళ్ళీ అన్ని నాకు తెలియకుండా డూప్లెక్స్ రాపించుకుంటావు, డాబా పోయి వసూలు చేసుకుంటావు, బిర్యానీ సెంటర్ దాకా వసూలు చేసుకుంటావు. అన్ని నా పేరు వాడి నాకు చెడ్డ పేరు నాకే, హాస్టల్ అన్ని నీకే. నాకు నెలకు కనీసం 3-4 కోట్లు రావట్లే, నువ్వేమో 5-6 కోట్లు బాగా వేస్తావు. అన్ని లోపల అన్ని లక్షల డబ్బులు తీసుకుని బెంగళూరులో ఏంటి కొంటున్నావు? ఏం కొద్ది నువ్వు ఇట్లయితే ఇంకా ఇబ్బంది పడతావన్నా. అందుకని ఇకపైన మారు, ఎక్కడ డబ్బులు వసూలు చేయొద్దు చెప్తాను. అన్ని తెలుస్తాయి నాకే. కాదు డూప్లెక్స్ నువ్వు ఎట్లా రాపించుకుంటావు నాకు తెలియకుండా? 1.5 కోటి డూప్లెక్స్ హౌస్ 1.5 కోటి. నువ్వు నా పేరు వాడి డూప్లెక్స్ లో రాపించుకుంటే ఎట్లయితుంది? సమాచారం ఇకపైన ఇలాంటివి ఏంటో జరగడానికి వీలు లేదు. ఏదో జరిగింది అనుకో, ఇంకా మళ్ళీ అన్నా అని కూడా చూడు. నీకు ఏం చేయాలో, ఎక్కడ పంపించాలో అన్ని నాకు బాగా తెలుసు. అంత చెడ్డ పేరు అంతా నాకే వస్తుంది. నువ్వేమో తెర వెనక అన్ని మోసింది లక్షలు కోట్లు. అవన్నీ చేయొద్దు. పోయి కార్లో స్కాచ్ బాటిల్ ఉంది కదా, సోడాలన్నీ ఉన్నాయి, రాపు అది గెస్ట్ హౌస్ రాపు, అక్కడ కూర్చుందాం. 4 ఫుల్ బాటలు ఉన్నాయి. మళ్ళీ నువ్వు 2 నీ బండ్లో పెట్టుకొని 2 తెచ్చావు, 4 పట్టుకొని రా. డబుల్ బ్లాక్ ఉండేది డబుల్ బ్లాక్ అని చెప్తాను. మొన్న కూడా 4 పెట్టింటే 2 తెచ్చినావు, 2 నువ్వే తీసుకున్నావు. కాదా మొత్తం అందరితోనూ ఒక్కను వదులుకోకుండా అందరితోనూ డబ్బులు వసూలు చేయాల్సిందే. ఎందుకంటే నేను దేశం కోసం, ధర్మం కోసం, పేదల కోసం బతికేవాడిని. అంతేకాదు
ఎవడైనా సరే ఇంటి ముందు ముగ్గేసినారు అనుకో, ఆ, ముగ్గేసిన దానికి కూడా మనం డబ్బులు వసూలు చేయాల్సిందే. చేస్తా. వాడు ఎవడైనా ముగ్గేసిన డబ్బు అడుగు, ఆ, ఈ లేదనుకో నేను చూసుకుంటాను. కొంతమంది అతి చేస్తారు కదా, మా ఇంటి ముందు మా స్థలము మేము ముగ్గేసిన నీకెందుకు డబ్బులు ఇవ్వాలి అన్నారు అనుకో, అట్లా వాళ్ళు నా వద్దకు పట్టుకొని రా. 4 పీకి ఎవడైనా సరే ఈ ఊర్లో ఇంటి ముందు ముగ్గేసినారంటే మా పర్మిషన్ తీసుకోవాలా. మనకి ఇచ్చేది మనకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ముగ్గేసుకోమని ముగ్గులు వేసుకున్నా దాని ట్యాక్స్ మనం వసూలు చేయాలా. దాని ముగ్గు ట్యాక్స్ ముగ్గు ట్యాక్స్ అంటాము, అంతే కదా. అంతే.